భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామెంట్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ స్థాపనకు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నింట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. ఆయన ఆశయ సాధన కృషి చేస్తామన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు. పరస్పరం అభినందించుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా హృదయపూర్వకంగా మేమందరం కూడా వారి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై తెలంగాణ. जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా బారాస పార్టీ కార్యాలయం లోపల మరి ఆ మహానుభావుని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి మనకు అందరు తెలుసు, మహాత్మా జ్యోతిబా పూలే ఒక గొప్ప వ్యక్తి. ఈ సమాజంలో చెప్పడమే కాదు, చేసి చూపించడం, ఆచరణలో కూడా నిజం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మహాత్మా జ్యోతిబా పూలే. మరి ఆ రోజుల్లో సమాజంలో తీవ్రమైన వివక్ష, ఆ వివక్షను ఎదుర్కోవడమే కాకుండా ఆ వివక్షకు ఒక సరైన మార్గం చూపించి మరి ఆచరణలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మహిళలకు ముఖ్యంగా నాడు మహిళలు చదువుకోవాలి, ఇంట్లోకి బయటకు రావాలంటేనే రకరకాల ఆంక్షలు ఉండే. ఆంక్షలు కాదు, ఇలా సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు ప్రముఖ పాత్ర పోషించాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుతోటే సమాజ అభివృద్ధి అని ఆకాంక్షించి సొంతగా అప్పటికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. మరి తానే టీచర్గా తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పి తన గొప్ప టీచర్గా తీర్చిదిద్ది ఆ భార్య ద్వారా, సావిత్రిబాయి పూలే ద్వారా సమాజంలో మహిళలకు అందరికీ కూడా విద్యను అందజేసి ఈ రోజు మహిళలు ప్రపంచంలో మేము సైతం సగభాగంలో అప్పుడే కాదు అన్నింటిలో కూడా ఇలా మామూలు కింద ఇంటి గృహిణి నుంచి మొదలు పెడితే విమానాలు అంటే పైలట్ స్థాయి వరకు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఆ స్థాయిలో ఉన్నారంటే మరి దానికి ఆద్యుడు మహాత్మా జ్యోతిబా పూలే, మరి వారి సతీమణి సావిత్రిబాయి పూలే. అంటే తన భార్యకు చదువులు నేర్పి, విద్యాబుద్ధులు నేర్పి తన ద్వారా సమాజాన్ని జాగృతం చేసి తన ద్వారా సమాజాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు. కాబట్టి వారిని ప్రతినిత్యం మనం స్మరించుకోవాలి, మరి వారి ఆశయాలు కొనసాగించాలి. అదేవిధంగా మనమందరం కూడా ఏ పని చేసినా, ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం చెప్పడమే కాదు మన ఆచరణ కూడా చూపించాలని చెప్పేసి మనకు దిశా నిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. తప్పకుండా వారి సేవలను కొనియాడుతూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు ఘనంగా చేసుకు భావి తరాలకు ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఆదర్శపరమైన జీవితాన్ని ప్రజల ముందు ఆవిష్కరించేయాలని మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దామని సందర్భంగా